గడ్డము తీసి నేను బాయిలకెత్తన్నాను ఒక గడియ సేపు నువ్వు నాతోటి మాట్లాడుకుంటా బాయిగడ్డ ఎక్కాలని వచ్చిన పెట్టిండు గడ్డము తీసిండు శంకరుడు బాయిలకెత్తే బాయి లోపల ఉన్న పిల్లగాడు ఏం చేసిండు ఓ తాతయ్య లోకాల శంకర నువ్వు ఎందరెందరినో బోల్త కొట్టిస్తావు నిన్ను నేను బోల్త కొట్టియపోతే నా పేరు మాత్రమైనా గాని నేను ఏనాడు గనక పంచ పాండవులకు మనమన్నే కాదు అని గడ్డాలు ముడిగట్టి ఉయ్యాలగట్టి ఊగుతున్నాడట ఉయ్యాలగట్టి ఊగంగా ఒరే మనవడా నాకు గడ్డాలు ఉయ్యాలగట్టి ఎందుకు ఊగుతన్ను ఎక్కువరా మనవడా బాయి గడ్డలు ఎక్కువ అంటే ఈ అసికాంతుడు పసివిల్లగాడు ఏమంటాడు ఓ తాతయ్య నాకు 3 వస్తువులు ఇస్తానంటేనే నేను బాయి గడ్డలు ఎక్కుతానన్నాడు ఏం కావాలనో కోరుకోరా మనవడా అని శంకరుడు అన్నాడు తాతయ్య కొట్టు అంటే 60 లక్షల దండును కొట్టేటి మాయ దుడ్డు కర్ర కావాలి కట్టు అంటే 60 లక్షల మందిని ఒకేసారి కట్టేటి మాయ తాడు కావాలి ఒక్క బంగారి బొంగురం కావాలి ఈ 3 వస్తువులు నాకు ఇస్తానంటేనే బాయి గడ్డ ఎక్కుత తాత అని చెప్పి పిలగాడన్నాడు శంకరుడు ఏమన్నాడు ఇయాల నువ్వు చిన్న పిలగాని ఇప్పుడు నీకు 12 ఏళ్ల యుక్త వయసు వచ్చినాక ఈ 3 వస్తువులు నీకు ఇస్తానన్నది చేసినాడు బాయి గడ్డ ఎక్కువ అన్నవోలే పిలగాడు శంకరుని గడ్డాలు పట్టుకొని మీద ఎప్పుడైతే మీదికి వచ్చిండో ఈ పిలగాన్ని ఎత్తుకొని శంకరుడు ఏమనుకున్నాడు రానున్న కాలం లోపల ఈ పిలగాడు జగాలే అందు ఉట్టిండు జగ వేలటానికి ఉట్టిండి పిలగాని పేరు జగా భూపాల రాజు కావాలన్నాడు ఈ పిలగాన్ని నేను ఎట్లా దాదాలే అని అటు ఇటు కూడా పోత శివశంభుని గుళ్ళు కనబడ్డాయి గుళ్ళ కాడ వేసిండు శంకరుడు వెళ్ళిపోయిండు దేవుని సంగతి అక్కడుండని పిలగాడు శివశంభుని గుళ్ళల్లో ఉండంగా ఆ గుడికాడికి రోజు వచ్చి పూజ చేసేటోళ్ళు ఎవరు తంబల్లా అంతయ్య ఆ తాళాలు పట్టుకొని గుడి కాడికి వచ్చిండు పూజ అయ్యంగా పిలగాడు క్యావంట పిలగాడు క్యాగూతలయ్యంగా ఆ తంబల్ల అంతయ్య పూజ బంధు పెట్టిండు గిదగిది వెళ్ళి వచ్చిండు బాలుని ఎత్తుకునేవో నాయన బాలుని ఎత్తుకునేవో నాయన బాలుని ఎత్తుకునేవో నాయన బాలుని ఎత్తుకునేవో నాయన బాలుడు ఎంత ముద్దుకున్నాడు ఎంత ముద్దుకున్నాడు ఎంత ముద్దుకున్నాడు ఎంత రాయుడున్నాడు ఎంత రాయుడున్నాడు ఏ తల్లి అందరూ నాగదేవి అనే అంత అస్కత ఉండదు కానీ సాదుకునే అంత స్తోమత లేక ఈ గుడి కాడ వారేసి పోయిందా ఎవరు సాదుకోవాలి ఎవరు పెంచుకోవాలి నాకు భార్య పిల్లలు లేరు చంద్రసేన పట్నం లోపల చంద్రసేన మహారాజు చంద్రవతి దేవికి కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈ పిల్లగాన్ని ఉంటవరి వాళ్ళకి ఇచ్చిందంటే సాదుకుంటారు పెంచుకుంటారా అని బాలుని ఎత్తుకొనే ఎవరో చంద్రసేన మహారాజుకు వేదికి వచ్చి ఓ రాజా చంద్రసేన రాజా ఓ తల్లి చంద్రవతి దేవి మీకు కొడుకులు లేరు బిడ్డలు లేరు శివశంభుని గుళ్ళల్లో ఈ పిల్లగాడు దొరికిండు సాదుకొమ్మ అని ఎప్పుడైతే వాళ్ళ సేదికిచ్చానో కొడుకులు లేని ప్రేమకు బిడ్డలు లేని ప్రేమకు మేము సాదుకుంటాం అయ్యా పెంచుకుంటాము దేవుడిచ్చిన కొడుకు అనుకుంటామా అని అక్కడ నాడు చూసినవా చంద్రసేన రాజు చంద్రవతి దేవి సాది పెంచి పెద్ద అయ్యంగా 21 దినము నాడు బ్రాహ్మణుల విలిపించి పేరు పెట్టు అంటే మళ్ళా బ్రాహ్మణులు గదే పేరు పెట్టిరు జగమందు పుట్టిండి పిలగాడు జగా భూపాల రాదని పేరు పెట్టుకున్నారు ఓ పెద్దలారా దేవరమ్మ దగ్గరనేమో రంపాల రాదున్నాడు భోగ వల్ల ఇళ్ళల్లనేమో ఆడవిల్ల రూపవతి ఉన్నది చంద్రశేల మహారాజు చంద్రవతి దగ్గరనేమో జగభూపాలుడు ఉన్నాడు జగభూపాల మహారాజును రాదుకుంటున్నారు జగభూపాల రాజా లాలిన గిరికల బంతి లాలమ్మలాలి కేలింగ ఓరాలమ్మలాలి గిరికల బంతి లాలమ్మలాలి కేలింగ ఓరాలమ్మలాలి
ఊగేటి ఉయ్యాల పాడేటి జోపాట ఊగేటి ఉయ్యాల పాడేటి జోపాట బంతిన గిరికల బంతిలాలమ్మలాలియ కేలింగ నిద్ర హోరాలమ్మలాలియ ఆట వెంచే కొడుకు నోట వెంట ఇంత ఇంత బాలుడు వెర్రగా వచ్చనా రామ 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 రెండు మూడు ఎండు కూడా రామ రామ ఎంతన్న కలిసినాయి రామ రామ మనిషి ఒక కాడ ఉంటే ఆగుతారు గాని కాల వేదన ఎన్నడాగదయ్యా ఐదేళ్ల పిల్లగాడు ఆడుకోంగ కొడుకాను బడికి పోవాలి రానున్న కాలం లోపల రాజ్యం వేరేది దేశం వేరేది ఉన్నదా అని కొడుకుని తీసుకొని రామ బడి బేటికి వచ్చినారు రామ ఎట్టి లాంటి బలగ బంగారం లాంటి బలము ఇచ్చినాక పిల్లగాడు అని అక్షర శ్రీకారం పెట్టించి పిల్లగాడు బడిలో చదువుకుంటున్నాడు రోజులు గడిచిపోతున్నాయి ఏళ్ళు గడిచిపోతున్నాయి ఇంత ఇంత బాలుడు బాలుడల్లా పెరిగే ఇంత ఇంత బాలుడల్లా పెరిగేనా సంగరా 12 బాలుడు 12 బాలుడే బాలుడైతా ఉన్నాడు 12 పిల్లగాడైండు జగా భూపాలరాజు చంద్రశీల మహారాజు చంద్రవతి దేవి ఏమన్నారు కొడుక మేము మూసరొల్లమైతన్నవురా మా మోకాళ్ళు ముందటకైతన్ని మో చేతులు ఎందుకైతన్ని కానరావు కన్ను వినరావు శవులు ఓరి కొడుక నువ్వు ఇయ్యాల నువ్వు ఇళ్ళగోవాలి ఊరు వాతావరణము చూసి రావాలి కొల్ల కులము లోపల పుట్టినప్పుడు తల్లిదండ్రి ఉండంగానే గొర్రెగాయ నేర్చుకోవాలి కాపు కులము లోపల పుట్టినప్పుడు తల్లిదండ్రి ఉండంగానే నాగలుదున్న నేర్చుకోవాలి గౌన్ల కులము లోపల పుట్టినప్పుడు తల్లిదండ్రి ఉండంగానే వనముల మిద్దెయ్య నేర్చుకోవాలి ఒక్కు కులము లోపల ఉన్నప్పుడు పుట్టినప్పుడు తల్లిదండ్రి ఉండంగానే పట్నం వేయ నేర్చుకోవాలి కథ చెప్ప నేర్చుకోవాలి కొడుక నువ్వు రాజుల కులము లోపల పుట్టిన తల్లిదండ్రి ఉండంగా రాజ్యం వేయలేదు నేర్చుకోవాలి కొడుక ఇవాళ నువ్వు ఊరంతా తిరిగి వచ్చిందంటే ఊరు వాతావరణము తెలుస్తుంది శుక్రవారం చక్కని గడియల్ల నీకు రాజ్య పట్టాభిషేకం ఎత్తరా నా కన్న కొడుకో ఈ మాట చెప్పంగానే సరే మంచిది నానయ్య నేను పోతున్నాను అన్నాడు సుంకరి మల్లయ్యని ఎంబడి పెట్టుకొని రాజు ఎక్కేది కత్తెర కాళ్ళది కారు బల్లాని గుర్రం వేసుకొని గుర్రం మీద పిలగాడు ఎక్కడెక్క గుర్రమో దేవదారి గుర్రమో దేవదారి గుర్రమో పోత ఉన్నది ఎక్కడు పోత ఉన్నాడు ఉన్నది ఎక్కడు పోత ఉన్నాడు ఆలుదుమ్ములేసిన కానరాదు గుర్రము ఊరుపు వాడల్లరా బాలుడల్ల తిరిగనా దక్షిణ వాడల్లరా బాలుడల్ల తిరిగనా తూర్పు వాడల్లరా బాలుడల్ల తిరిగనా పడబడి వాడల్లకే బాలుడెల్లి వస్తాడు అచ్చపోయ్య తొవ్వల భోగం వల్ల ఇల్లురా అచ్చపోయ్య తొవ్వల భోగం వల్ల ఇల్లురా భోగం వల్ల ఇంటి ముందు వెళ్ళిపోతా ఉన్నాడు నాలుగు వాడలు తిరుక్కుంటా భోగం వల్ల ఇంటి ముందటికెళ్ళి గుర్రం మీద పోతా అంటే ఆ పిల్ల రూపవతి దేవవ్వా తడిబెడి స్నానం వేసింది మాలి మీద ఉన్న రూపవతి దేవి ఎంటి దువ్వెన బట్టి వేసిక్కు తీసుకుంటుంది పైడు దువ్వెన బట్టి పైసిక్కు తీసుకోంగా ఆ తల్లి రూపవతి దేవి దూసుకోంగా ఒక్క ఎంట్రిక వచ్చింది పిలగాని తొడ మీద పడ్డది ఈ పిలగాడు తొడ మీద ఉన్న ఎంటికని కళ్ళ చూసిండు ఎవరిది
ఎంటిక నా మీద పడ్డదని మీదికి చూసేటల్లకు రూపవతి దేవి కనబడ్డది. అబ్బాయి ఆడిది ఎంత ముద్దుగున్నది. ఒక్కసారన్న దానితోటి కలిసి కాపురం చేసి నొన్ని కావాలనుకున్నాడు. తల్లాని తెలవలేక తల్లాని తెలవలేక ఒక్కసారన్న దానితోటి కలిసి కాపురం చేసి నొన్ని కావాలన్న కొడుకా సుంకరి మల్లయ్య, ఇది భోగవల్ల ఇల్లు. ఈ భోగం వల్ల ఇండ్లల్లా మాలి మీద ఉన్నది ఎవతో నాకు తెలియదు. నువ్వు పోయి భోగం కలవతి తోటి ఎప్పు తయారై ఉంటే నేను అర్ధరాత్రి వెళ్ళి వచ్చి నేను దానితోటి కాపురం చేసిపోతా. ఈ మాట చెప్పిండు పిల్లగాడింటివి. ఇక సుంకరి మల్లయ్య కలవతి బయటకు వచ్చిండు. అమ్మాయి రాజు కొడుకు మీ ఇంట్లో ఉన్నదాట. ఆ మాలి మీద ఉండి మరి దూసుకునే ఆడవిళ్ళ మీద కన్నేసిండు. తయారై ఉన్నదంటే అర్ధరాత్రి వేళ వచ్చి కాపురం వేసిపోతాడట. తయారై ఉండకుంటే మీ భోగవిల్లు ఉంచడవ్వా, మీ అందరి ప్రాణాలు తీస్తాడు అని చెప్పి మాట చెప్పిండు. సుంకరి మల్లయ్య వెళ్ళిపోయిండు. ఇక భోగము కలవతి రూపవతి బయటికి వచ్చి అన్నది, ఏమిటే రూపవతి దేవి ఇన్ని రోజుల బట్టి నువ్వు ఎవలకు కొంగు వరవలేదమ్మా. రాజ్యాన రాజు కొడుకు నీ మీద మనసు పడ్డాడు. తయారై ఉన్నది అంటే నీతోటి సంసారం వేసిపోతాడాట. ఎంటి బంగారం మనవులు మాణిక్యాలు మేడలు మిద్దలు ఏదడుగుతే అది ఇత్తడు. రాజ్యాన రాజు కొడుకాయే అని చెప్పి తయారై ఉండే అని చెప్పి ఎప్పుడు మాట వలికెనో రూపవతి దేవికి గుండెల ఉసిపోవట్టనా. నేను రాజాపరాజు బిడ్డనైతి, పంచ పాండవులకు కోడళ్ళైతి. ఇయాళ్ళ పరాయోనికి నేను ఎట్లా పక్క వరవాలే. నాదా రంపాల మహారాజా ఒక్కనాడు సుఖము కొరకు ఎల్లి వచ్చినవయ్యా, కాపురం చేసి పోతివయ్యా. నా కష్టము చూడవస్తున్నవా, నా బాధలు చూడవస్తున్నవా నాదా. ఇక నా ప్రాణం ఇయ్యాల ఒక తప్పదయ్యా. ఎవరో నా రాజు కొడుకు నాకు తెలియదు. నా రెక్క పట్టడానికి నా మీద చేసినప్పుడే కత్తి పట్టుకొని నా కడుపుల పడుచుకొని నేను మరణమైతానన్నది రూపవతి. పంచ పాండవులకు కోడలను నేను పరాయోనికి నేను పక్క వరసేది లేదు. నా ప్రాణము తీసుకున్న మంచిది అనుకోని నా ప్రాణము తీసుకుంటా, జీవనము తీసుకుంటున్నాను. రూపవతి దేవి ఇంటి లోపల ఏడుతుంది. ఇక ఈమె సంగతి ఇట్లా ఉన్నదా. పిల్లగాడు ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు నేను భోగం వల్ల ఇంటికి పోవాలి అని నిలుసున్న కాడ నిలుసుంటలేడు. అన్నం తింటలేడు, ఆగుతలేడు, నిలుస్తలేడు, నీళ్లు తాగుతలేడు. పుటాన పొద్దుకింది. ఇక అర్ధరాత్రి వేళ ఇక నేను భోగం వల్ల ఇంటికి పోతానా అని కుర్ర వేసుకొని బాలుడే బుర్ర వేసుకొని పిల్లగాడు ఎప్పుడు పోతున్నాడో భోగం వల్ల ఇంటికి పోత నేను దానితోటి సంసారం చేసేత్తనా అని. ఈ పిల్లగాడు పోత అంటే శంకరుడు పార్వతమ్మ కళ్ళ చూసిరయ్యా ఓ పెద్దలాలా. పార్వతి చూడవే కన్న తల్లాని తెలవలేక కన్న తల్లి కడుపులకు కాలు దువ్వటానికి పోతండు కర్ముడు. ఈ పిల్లగాడు పోయి ఆమె రెక్క పెట్టనా అగో సిరుసు వలిగి సత్తడు. ఇప్పుడే మనం పోదాము అని శంకరుడేమో లాగవతారం ఎత్తిండు, పార్వతమ్మేమో అవతారం ఎత్తిండు. ఈ పిల్లగాడు వచ్చే తొవ్వల్ల ఆవులాగా అవతారం తోటి తొవ్వ కడ్డం పండుకున్నారు. ఎల్లెల కల బుర్ర వేసుకొని ఎల్లి వస్తుంటే ఆవు ఏమంటుంది, మనిషి మాట్లాడినట్టు మాట్లాడుకుంటాను ఆవు నువ్వు లేగా. కొడుకా బస్మన్న కన్న తల్లి కడుపులకు కాలు దువ్వటానికి కర్ముడు పోతండు, వాని నీడ మన వీధ పడితే మనకు పాపము తలుగుతుంది. పాపాత్మునికి తొవ్వియ్యరా నా కొడుక బసమన్నా. ఆవును లాగా మాట్లాడుకోంగ బిక్కన వీరిపోయిండు, గుర్రాన్ని ఆపిండు. ఆవులాగే ఎందుకు మాట్లాడుతాయి, ఈ తొవ్వ మంచి తొవ్వ కాదు, గా తొవ్వన పోతా అని ఉత్తరం వాడల్లా పోతుంటే ఇక్కడ మాయమైన ఆ తొవ్వన పుట్టిన మల్లగట్లని అన్ని. దక్షిణ వాడల్లా పోతంటే
అక్కడ మాయమై మళ్ళా పిలగాని ముందట ఉట్టి గట్లనే అంటుండే తూర్పు వాడల్లో పోతుంటే మళ్ళీ అక్కడ పుట్టి మళ్ళీ గట్లనే ఆయన 4 వాడలు తిరగటానికి పిల్లగానికి తెల్లారింది. కన్న తల్లి కడుపులకు కాలు దువ్వటానికి పోతాండు కర్ముడు అని చెప్పి ఆవును లాగా మాట్లాడతాను. ఈ లోకం మీద ఆవులాగా మాట్లాడుతుందా? ఎవరు కావచ్చు. ఇక నేను పోతానా అని ఇక తెల్లారంగ కచేరి కాడికచ్చిండు కొడకా సుంకరి మల్లయ్య. మనవుళ్ళ గొల్లోళ్లకు కాపోళ్లకు ఆవులు ఎంతమందికి ఉన్నాయో అందరిని తీసుకొచ్చి కచేరి కాడ అంగబెట్టి బండలెత్తు అన్నాడు జగాపు బాలరాజు. ఆవులున్నోళ్ళు లాగలున్నోళ్ళు అందరిని తీసుకొచ్చి కచ్చిరి కాడ అంగబెట్టి బండలు ఎత్తుతా అంటే ఏడుతారట. గొల్లోళ్ళు కాపోళ్ళు అందరూ ఆవులున్నోళ్ళు అందరూ ఏడుతా అంటే వీళ్ళ కంటి నీరు శంకరుడు చూసిండు. రే కొడక నువ్వు గొల్లోళ్ళ కాపోళ్ళు ఇలా అందరు కులమత భేదం లేకుండా ఆవులున్నోళ్ళు అందరిని తీసుకొచ్చి అంగబెట్టి బండలు ఎత్తుతున్నవరా ఇక నేను వస్తున్నానా అని లోకాల శంకరుడు ఒక గొల్ల తాత అవతారం ఎత్తిండు. గొల్ల తాత అవతారం ఎత్తిండు. చంద్రశేలపట్నం వెళ్ళి వచ్చిండు. రే బాలుడా జగా భూపాలుడా ఆగురోరి బాలుడా రావో బాలుడా ఆగురోరి బాలుడా రావో బాలుడా ఆగురోరి బాలుడా రావో బాలుడా ఆగురోరి బాలుడా రావో బాలుడా ఆవులెవలే చెప్పుతారా ఓ బాలుడా ఆవులెవలే చెప్పుతారా ఓ బాలుడా ఆవులెవలే చెప్పుతా గోగులెవలే చెప్పుతా లాగలెవలే చెప్పుతా వాళ్ళందరి సెర విడిపి అన్నప్పుడే పిల్లగాడు చూసినవా అందరి సెర ఇడిపించినప్పుడే బతికి తీరకూడదు కానీ ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఏమిటయ్యా తాతయ్య 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 మాట్లాడే ఆగవల్లి లాగవల్ల చెప్పు అంటే కొరి కొడుక ఆవు లాగెక్కనన్న మాట్లాడుతాదిరా అవన్న మాటలు రావో బాలుడా అన్న మాటలు రావో బాలుడా మాట నిజామే రావో బాలుడో మాట నిజామే రావో బాలుడా వల్ల ఇంటి కాడ ఉన్నది ఎవరో కాదు నీ తల్లేరా తల్లేరా నీకు తల్లేరా నిన్నగన్న తల్లేరా అంటాడు. ఏడు తాత నా తాత ఓ తాత నా తల్లి చంద్రశేల మహారాజు చంద్రవతి దేవి నా తల్లిదండ్రులు గాని భోగవది కాదు కాదంటున్నావు రే ఆమె నీ తల్లిరా అని చెప్పి శంకరుడు అంటాడు. ఓ తాత ఆమె నా తల్లి అయితే ఒక్క మాట 14 పరదలు కట్టాలి 7 14 పరదలు కట్టాలి 14 పరదల అవతల ఉండాలి. నేను కచేరి మీద కూర్చొని కోరిగిన్న పట్టుకుంటా అదే నా తల్లి అయిందంటే సటికిన రొమ్ములకు సనపాలు గురవాలి 7 14 పరదలు తడవాలి 14 పరదలు తడిసిన పాలు నా కోరి గిన్నె నిండాలి కోరి గిన్నెలు నిండి ఎగిసి నా నోట్ల పడ్డదంటే నేను తల్లి అని నమ్ముతానన్నాడు జగా భూపాలుడు. అన్నంత లోపల ఆ 14 పరదలు కట్టించారు. పిల్లగాడు కోరిగిన్న పట్టుకొని కచ్చిరి మీద కూర్చున్నాడు. ఇక సుంకరి మల్లయ్య వేయిండు ఏమిటే రూపవతి దేవి జగ భూపాలుడు నీ కొడుకాట రావే నువ్వు మాత్రమైనా గాని ఎల్లి రావమ్మా నీ సతికిన రొమ్ములకు సనపాలు గురువన్నాట 14 పరదలు నడవన్నాట కోరి గిన్నె నిండి ఎగిసి ఆ పిల్లగాని నోటవడన్నాట రావే తల్లి అని గురగుర గురగుర గుందుతా అంటే ఆ రూపవతి దేవి అనుకుంటాను భగవంతా నా కొడుకులు ఎక్కడిది నాకు బిడ్డలు ఎక్కడిది నేను అడవి లోపల రాయిని గన్నా తోలు గుడ్డు పెట్టిన కోడి గూటికి కీడన్నారు రాయి రప్పల గన్నాడిది రాజ్యానికి కీడన్నారు ఆగో నేను కొడుకును గనపోతి బిడ్డను గనకపోతినా నేర్చుకుంట రూపవాది 14 పరదలవుతలనేమో తల్లున్నది యువతలనేమో పిల్లగాడు కోరిగిన్న పట్టుకొని చూస్తున్నాడు. సత్యవంతురాలు సామాన తీరురాలు పంచపాండవుల కోడలాయే ఓ 30 కోట్ల మునులార 70 కోట్ల దేవతలార 60 కోట్ల అయ్యలాల అంగలింగాలాల ఆచారవంతులాల నాకు కొడుకెక్కడిది నాకు బిడ్డెక్కడిది నాయందు కరుణ లేదా నాయందు దయ లేదా అని దేవాన దేవతలను ఆది అయ్యంగా
ఆ కన్న తల్లి రూపవతి దేవికి సతికిన రొమ్ములకు సనుపాలు కురిసినై 14 పరదలు తడిసినై పిలగాడు పట్టిన కోరు గిన్నె నిండింది కోరు గిన్నెల పాలు వచ్చి పిలగాని నోట్ల పడ్డాయ్యా ఓ పెద్దలారా